అంటే అసలు బేసిక్గా అంటే విఎఫ్ఎక్స్ టీమ్స్ ని హైర్ చేసుకోవడంలో ప్రాబ్లం వస్తుందా, లేకపోతే విఎఫ్ఎక్స్ ప్రాబ్లం కాదండి. మీకు ఇప్పుడు దాకా చెప్పింది ఒకటి ఫండమెంటల్ కంటెంట్ ప్రాబ్లం. అంటే మనం ఏం చేస్తున్నాము, అది ఎందుకు చేయాలా, అదొకటండి. కానీ ఈ మధ్య అదేదో బుక్ అయిపోయిన రెవెన్యూ రియలైజ్ చేసుకుందాం అన్నది ఆ యాటిట్యూడ్ నుంచి బయటకు వచ్చి థియేటర్లోనే సంపాదించాలంటే అప్పుడు మనకంటూ సాటిస్ఫై అవ్వాలి కంటెంట్. పేరు వస్తుంది, దానివల్ల డబ్బు వస్తుంది, ఏది థియేటర్లో వర్కౌట్ అయితే. థియేటర్లో వర్కౌట్ అవుతేనే మీరు పెట్టిన డబ్బు బ్యాక్ వస్తుంది, పెట్టిన డబ్బు వస్తుంది, పేరు కూడా వస్తుంది, పేరు ఆటోమేటిక్ వస్తుంది. కోర్స్. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ మధ్య సినిమాల్లో చాలా సినిమాలకి విఎఫ్ఎక్స్ టీమ్స్ దగ్గర చాలా ప్రాబ్లం వస్తున్నది. అంటే మనం జనరల్గా మీరు సినిమాలు ఎందుకు ఆడట్లేదు అన్నది మాట్లాడినాం ఇప్పుడు దాకా. అవునండి. ఇప్పుడు స్పెసిఫిక్గా విఎఫ్ఎక్స్లోకి వస్తే ఎక్కడ ప్రాబ్లం జరుగుతున్నా సార్, నేను మిమ్మల్ని ఒక ఎకడమిక్గా మిమ్మల్ని అడుగుతున్నా. ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చి అంటే నేను చాలాసార్లు ఈ నెక్సెస్ అంటే అదొక నన్ను ఒక బ్రాండ్గా వేస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడట్లేదు. బట్ ఫండమెంటల్గా ఈ ఇండస్ట్రీలో ఒక ఈ కరప్షన్ అనేది ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. విఎఫ్ఎక్స్లో కూడా ఇట్స్ ఎ సేమ్ థింగ్ దట్ గెట్స్ క్యారీడ్ అవే. నెక్సెస్ అది ఒక అంటే అందరికీ అర్థమైన భాషలో చెప్పాలంటే మాఫియా నెక్సెస్ మాట చాలా మందికి అర్థం కాదు. మాఫియా అయితే బాగా అర్థం. 100%. ఒక సిస్టమ్ విల్ బ్లాక్ యూ ఆన్ ఎనీథింగ్ యూ వాంట్ టు డూ. దే క్రియేట్ దట్ అంటే ఫోబియా టు ద పీపుల్. అంటే దీన్ని బయట చేస్తే సినిమా బయటికి రాదు. ప్రొడ్యూసర్ హ్యాస్ జీరో కంట్రోల్ ఆన్ హౌ టు డూ విఎఫ్ఎక్స్. చాలా వాటిలో లేదు కంట్రోల్, విఎఫ్ఎక్స్లో అసలు లేదు, జీరో. అలాంటి పరిస్థితుల్లో ఉండేది సిస్టమ్. నేను డైరెక్ట్గా చెప్పాను, ఇప్పుడు కార్తికేయ 2 టైంలో అంటే నాకు హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఏ విఎఫ్ఎక్స్ కంపెనీ. ఇక్కడ ప్రైమ్ ఫోకస్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ టు కవర్ అండ్ డెక్కన్ డ్రీమ్స్ అని ఆ కంపెనీ రన్ చేస్తాం. అవునండి. సో అంటే టుడే వీఆర్ నంబర్ 2 ఇన్ ద కంట్రీ. అంటే నంబర్ 1కి నంబర్ 2కి చాలా డిస్టెన్స్ ఉంది. బట్ ఎంపీసీ అన్న కంపెనీ వెళ్ళిపోయింది. చాలా కంపెనీస్ బికాజ్ ఈ హాలీవుడ్లో విఎఫ్ఎక్స్ బిజినెస్ అంటే అక్కడి నుంచి వాళ్ళ స్ట్రైక్స్ వల్ల అవుట్ సోర్సింగ్ ఫుల్గా ఆగిపోయింది 24-25లో. దానివల్ల చాలా కంపెనీస్ బ్యాంక్రప్ట్ అయిపోయినాయి. ముంబైలో డీనేగ్ అనేది ఒక వన్ ఆఫ్ ద లార్జ్ కంపెనీ. వాళ్ళ తర్వాత వీ కెన్ సే వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ అని. అంటే వాళ్ళకి మాకు చాలా గ్యాప్ ఉంది. ఓకే. 2 years బ్యాక్ నేను చేసిన సినిమాలు అంటే కార్తికేయ 2 వచ్చి 3.5 years బ్యాక్ వెళ్తుంది. బ్రో వచ్చి 23 జూలైలో డెలివరీ అయింది. అంటే మార్చ్ ఏప్రిల్లో విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. వీ డోంట్ హ్యావ్ ఎ సే ఆన్ అవర్ ఓన్ వర్క్, డూ హ్యావ్ ఎ స్టూడియో. There is a VFX supervisor who comes and says వాడికి ఎక్కడ కమిషన్స్ ఉంటాయో ఎక్కడ కట్స్ ఉంటాయో అక్కడికి పంపిస్తాడు వర్క్. అండ్ ఇట్స్ ఆన్ దేర్ మర్సీ, వాడు ఏమి ఇస్తే అది. అంటే జనరల్గా ఒక ఐడియా ఏమంటే అందరికీ అర్లీగా వేస్తే 100 కరెక్షన్స్ చెప్తారు, లాస్ట్ డే వేస్తే ఏమి ఇస్తే అది తీసుకుంటారు. చాలా డేంజరస్ కదా సార్ అది. ఆ సిచ్యువేషన్ డేంజరస్ కదా, డూ ఆర్ డే సిచ్యువేషన్. చాలా కార్తికేయ 2 అండ్ బ్రోలో మేము బయటకి ఇచ్చిన వర్క్కు పే చేసి వాళ్ళకి సరైన అవుట్పుట్ ఇవ్వకపోతే మరి మా టీమ్ హ్యాస్ డన్ ప్యాచ్ వర్క్ అట్ ద ఎండ్ టు డెలివర్ వాట్ ఈస్ నీడెడ్ అని. కార్తికేయ 2కి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ లేవు సినిమాలో. అంటే ఆ సైజుకి అది రన్ అయిపోయింది. బట్ మాకున్న ఆపర్చునిటీ వాడుకోలేకపోయినాం. ఆ సినిమాలో ఉన్న ఆపర్చునిటీని ఫుల్గా రియలైజ్ చేయలేకపోయినాం. అదే ప్యూర్లీ విత్ విఎఫ్ఎక్స్ హౌ ప్రాసెస్ వర్క్స్. అంటే విఎఫ్ఎక్స్కి ఎలా ప్లాన్ చేసుకోవాలా. మనకున్న ఆర్ట్ డైరెక్టర్స్కి కొంతమందికి అట నేను చెప్తే మరి జనరల్ అందరు కాదు, మన ఆర్ట్ డైరెక్టర్స్కి 24 hours సెట్ వేసి ఎలా దానిలో కట్ తీసేసుకుందాం అన్న దానిలోనే సగం మంది ఉంటారు. కొంతమంది పర్వాలేదు. దానికి తోడు ఒక ఆర్ట్ యూనియన్ అన్నది వచ్చి దే విల్ ఎక్స్ప్లాయిట్ డిఫరెంట్ ఎక్స్టెంట్. ఎక్కడ బ్లూ మ్యాట్ పెట్టుకోవాలా, ఎక్కడ ప్రాప్స్ పెట్టుకోవాలా అన్నది దిస్ ఓన్లీ 25-30% ఆఫ్ ద టీమ్స్ దట్ అండర్స్టాండ్స్. దానివల్ల విఎఫ్ఎక్స్ ప్లానింగ్ జరగదు, టైం లైన్ సరిపోదు. ఉన్న లిమిటేషన్స్లో మనకున్న సూపర్వైజర్స్ ఆర్ వెరీ లిమిటెడ్. తర్వాత ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ బయటికి పంపితే. వాటిలో దేర్ ఇస్ నో థరోనెస్ ఇన్ ద ఇండస్ట్రీ. క్యూర్ కూడా లేదు దానికి. ఒక 100% ఉంటుందండి. ఎందుకు మరి ఎందుకు మీరు మాట్లాడుతున్న దానిలో నాకు బీయింగ్ యూ సచ్ ఏ స్టాల్వర్ట్ ప్రొడ్యూసర్ మీలో నాకు హెల్ప్లెస్నెస్ కనిపిస్తుంది. అవన్నీ విడ్రా చేద్దామండి.
ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్ అంతే. ఆఫ్ కోర్స్ మీరు చెప్పుకోకూడదు కదా, నేను స్టాల్వర్ట్ అని. అది నేను మీరు చెప్పొచ్చు, మీరు journalist చెప్పినా గా. నేను అక్నాలెడ్జ్ చేయకూడదు. సో ఆ, విత్డ్రా దట్. సో అది వేరే, మీరు విత్డ్రా చేసుకోండి, నేను చేసుకోను. కానీ నేను మీలో నాకు ఆ హెల్ప్లెస్నెస్ కనిపిస్తుంది కానీ హెల్ప్లెస్నెస్ సిచ్యుయేషన్ ఉండేది. నేను అలా లేను. ఉమ్, నేను ఇవాళ నెంబర్ 2 అని ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఐ జస్ట్ పుట్ మై ఫుడ్ డౌన్ అండ్ సెడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ హౌస్ వీఆర్ నాట్ డూయింగ్. ఉమ్, అండ్ ఐఎమ్ డూయింగ్ 5 or 6 వెరీ వెరీ లార్జ్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ హ్యావ్ ఆల్ విజువల్ గ్రాండియర్. అంటే మీకు ఒక మిరాయి కానీ రాజాసాబ్. రాజాసాబ్ ఇస్ డిఫరెంట్. ఓకే, ఓకే, అది ఐ టాక్ Later. లేటర్. బట్ పినాక అని ఒకటి చేస్తున్నా, ఉమ్, కాల్ చక్ర అని ఒకటి, రణమండల అని ఒకటి. మా 50th ప్రాజెక్ట్ విల్ అనౌన్స్ దట్ విల్ బి ఎ పాన్ వరల్డ్ మూవీ. ఫస్ట్ టైం విల్ మేక్ ఇన్ ఇండియా విత్ అబౌట్ 200 ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్. విల్ స్టార్ట్ దట్ సూన్. ఓ, I've taken these large scale projects where it is completely on a visual grandeur. The main USP is on visual grandeur. విజువల్ గ్రాండ్. So Pinaka అన్నది ఒక 50% షూట్ అయిపోయింది. Others are in progress అన్నమాట. ప్రోగ్రెస్. So these movies, I cannot spend hundreds of crores for VFX, but you will see that hundreds of crores spent visuals, like how you see in Mirai. ఓకే, ఒక మిరాయి సినిమా బయటకి ఇస్తే మినిమం 40 crores, ఇంటర్నేషనల్ స్టూడియోస్ పడితే 100 to 140 crores అవుతుంది. ఇదే వర్క్. అంత అంత మార్జిన్ ఉంటుంది అసలు, అంత గ్యాప్ ఉంటుందా? అంత ఇన్ఎఫిషియన్సీస్ ఉంటాయి. ఇప్పుడు నేను కంపెనీ రన్ చేస్తాను ఇక్కడ. ఉమ్, యూఎస్లో రెవెన్యూ వస్తుంది, ఆఫ్షోర్ వర్క్ అని ఇండియాలో తెచ్చి ఇక్కడ లో కాస్ట్లో చేస్తాను. మన ఇండియన్ సినిమాకి వెళ్ళి డాలర్ యూఎస్ కెనడియన్ డాలర్లు ఇస్తే వాచిపోతుంది కదా. అదే అందుకే 40కి 140కి డిఫరెన్స్ చెప్పింది.